ఏం పిల్లలు దేవుడా, అసలు పిల్లల్ని పెంచాలంటే పేరెంటింగ్ టిప్స్ అయితే అమ్మ ఎట్లా పెంచాలో అర్థమైతలేదు. మా నానమ్మకి 8 మంది పిల్లలు, మా అమ్మమ్మ వాళ్ళకైతే 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకైతే ఏ టెన్షన్ లేదు పేరెంటింగ్ కోసం. ఇట్లా పిల్లల్ని ఇంట్లో వదిలేసి 8-10 మందిని వాళ్ళు కైకిలు పోయి పనులు చేసుకొని సాఫీ జీవన విధానం ఉండేది. వాళ్ళకి ఏ టెన్షన్ లేదు. ఈ సోషల్ మీడియాలు ఇవైతే మనకైతే ఇప్పుడు పుట్టిన ఒక్కరిద్దరు పిల్లల్నే కాపాడుకునే పరిస్థితి. చిన్నప్పుడు మాకైతే పేరెంట్స్ అయితే పిల్లలకు ఫోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మాకు అసలు సోషల్ మీడియా ఐడియానే లేదు. టెక్స్ట్ బుక్స్ చదువుకోవడము, లైబ్రరీకి వెళ్ళడము, బుక్స్ తీసుకోవడం, చదువుకోవడం, చదువు ధ్యాస, రిలేషన్షిప్స్ ఇట్లుండేది. ఇప్పుడు అసలు రిలేషన్షిప్సే లేవు. పేరెంట్స్ అంటే భయం లేదు. టీచర్స్ ఏమన్నా మాట అంటే టీచర్స్ మీద కంప్లైంట్లు. టీచర్స్ ఒక దెబ్బేయరు, దెబ్బేస్తే వాళ్ళకి భయం. డియర్ డియర్ అని చెప్తే వాళ్ళకేం అర్థమవుతుంది. ఇటు మనము కొట్టద్దు, మనం ఏదైనా ఒక్క మాట మాట్లాడినా కూడా పిల్లలు ఇప్పుడు న్యూస్లో చూస్తున్నట్లు అయ్యో పిల్లలు బాగా సెన్సిటివ్ ఉన్నారు, ఏమనద్దు, ప్రేమతోటి పెంచాలని అట్లా చెప్తారు. అసలు ఎట్లా అర్థం చేసుకున్నాడో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఒక బ్యాట్ కోసము అట్లా చేస్తారా నిజంగా? ఒక రకంగా చెప్పాలంటే నేను జాబ్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే. ఎందుకు మనకు దేవుడిచ్చినంత వరకు సరిపోతుంది కదా, ఒక్కరు వర్క్ చేస్తే సరిపోతుంది అని అనిపించింది. కానీ కొంతమందికి వర్కౌట్ కాదు, ఇద్దరు జాబ్కి వెళ్తేనే వాళ్ళకి కుదురుతుంది. అటువంటిప్పుడు పిల్లలు చూసుకోవడానికి ఎవరు ఉండరు. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే, నానమ్మలు అమ్మమ్మలు చూసుకునేటారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. బేబీ సిట్టింగ్లలో వేసి వెళ్ళినా కూడా అక్కడో ప్రాబ్లము, పిల్లల్ని ఆ బేబీ సిట్టింగ్ వాళ్ళు టార్చర్ చేయడము. అట్లా అసలు ఏం జరుగుతుంది అసలు సమాజంలో ఏం అర్థమైతే లేదు. సో ఏదో నాకు తెలిసినంత వరకు అయితే ఇట్లా చెప్పిన, నాకు పిల్లల్ని కనిపెట్టుకొని ఉండుడే మన బాధ్యత. ఎందుకంటే సొసైటీకి మనము యాజ్ ఏ పేరెంట్స్గా మనం పిల్లలు ఏం సెర్చ్ చేస్తారు, వాళ్ళకు ట్యాబులు వీలైనంత వరకు ఫోన్లు ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండే బెటరు. కల్చరల్ యాక్టివిటీస్ అని, బయట స్పోర్ట్స్ అని, అదని ఇదని ఆడుకోవడానికి మనం అసలు ఆడుకోవడానికి పిల్లల్ని పంపించడానికి కుదురుతుందా? మాకైతే ఇప్పుడు ఈ ఎండలకు పిల్లలు బయటకు వెళ్ళడానికే అసలు కుదరదు. హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్ళొస్తారు కావచ్చు. పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా పేరెంట్స్లలో అమ్మది కానీ నాన్నది కానీ ఎవరో ఒకరిది ఇట్లా భయం ఉండేది. అట్లా భయమే లేదు. పిల్లలు ఏది అడుగుతుంది గారాబము, ఏది తీసుకురమ్మంటే తెచ్చివ్వడము, వాళ్ళు అల్లరి చేస్తారు, ఏడుస్తారని తెచ్చివ్వడము, ఒక దెబ్బేసుడు లేదు, ప్రేమతోటి పెంచాలని చెప్తారు. సో ఇట్లున్నది. నాకు అనిపించింది అయితే నేను షేర్ చేసుకున్నా. సో మీకు ఎట్లా అనిపించింది? మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.